అమర్ ఎంతో కోపంగా రణవీర్ ఇంటికి వస్తూ ఉంటాడో అంతకుముందే మనోహరి రణవీర్ దగ్గరికి వచ్చి అమర్ రావడం గమనించి చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అమర్ లోపలికి వస్తూ ఉంటే అప్పుడు రణవీర్ వెటకారంగా రండి అమరేంద్ర గారు రండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత రణవీర్ అమర్తో అమరేంద్ర మీరు అరుంధతి గారు కోల్కతాలో ఒక ఆశ్రమం నుండి ఒక పాపని దత్తత తీసుకొచ్చుకున్నారు కదా, ఆ పాప అంజలియే కదా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. దాంతో అమర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు రణవీర్ చెప్పు అమరేంద్ర, మీరు దత్తత తీసుకొచ్చుకున్న నా కూతురు దుర్గనే అంజలి కదా అని చెప్పి రణవీర్ అమర్ని నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో చాటుగా ఉండి ఈ మాటలు వింటున్న మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరోపక్క రణవీర్ అలా అమర్ని నిలదీస్తూ ఉంటే అమర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. మరి అంజలి దుర్గ ఇద్దరు ఒకటే అన్న విషయం రణవీర్కి అమర్ చెప్పేస్తాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.